ఘటన నిన్న 1:30 గంటలకు హైదరాబాద్ నుంచి లండన్ పోయేటువంటి బోయింగ్ 787 సంబంధించినటువంటి డ్రీమ్ లైనర్ అది డెత్ లైనర్ గా మారడం జరిగింది. సుమారు 265 మంది ప్రాణాలు పోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. దీని మీద సాంకేతిక లోపం ఉందా, ఇంకేమైనా కుట్ర దాగి ఉందా, దీని మీద ఏ రకమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి దాని మీద పూర్తిగా పరిశీలన చేసి పరిశోధన చేసి ఎవరైనా సరే ఈ సంఘటనకు సంబంధించినటువంటి దాని మీద ఇంకేమైనా శక్తులు ఉన్నాయనేటువంటి దాని మీద లోతుగా అధ్యయనం చేయాలనేటువంటి విషయాన్ని కూడా పౌర విమానయానకు సంబంధించినటువంటి శాఖ వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఎవరైతే మరణించిందో వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటన జరగకుండా రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ప్రణాళికతోని ఒక శాస్త్రీయ పద్ధతి లోపల భారతదేశంలో ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా జరగకుండా పూర్తి స్థాయిలో దీన్ని సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో ముంగడుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.